Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్ పూర్ణచంద్ర రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, చాలామంది తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మంచి రాబడి వచ్చే బిజినెస్ ఐడియాస్ ఉన్నాయా అని అడుగుతూ ఉన్నారనమాట. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ పుడుతూ ఉంది. విలేజ్లో ఉన్న వాళ్ళకి అయి ఉండొచ్చు, సిటీలో ఉన్న వాళ్ళకి అయి ఉండొచ్చు. కాకపోతే తక్కువ పెట్టుబడితో ఉంటే మాకు ఇంకా మంచి లాభం అని కదా అని చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. దీనికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా? సో చాలా మందిలో యూనో బేసిక్లీ ఏంటంటే ఇలాంటి బిజినెస్ ఎలా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్లో ఎక్కువ లాభం ఉండే బిజినెస్ ఐడియా మీకు చెప్తా అండి. బెస్ట్ వచ్చి జెరాక్స్ అండ్ ప్రింట్అవుట్ బిజినెస్ అండి. ప్రింటింగ్ బిజినెస్, సింపుల్ చెప్పాలంటే ప్రింటింగ్ బిజినెస్ అనమాట. సో బేసిక్లీ ఎలా ఉంటుంది అంటే ప్రింటింగ్ బిజినెస్లో మీరు మీ చిన్న ఇన్వెస్ట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రింట్అవుట్ మీరు ఇచ్చారనుకోండి, ఒక బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్ ఇచ్చారనుకోండి, దాంట్లో మాక్సిమం మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చి లెస్ దెన్ ₹1 ఉంటుందండి. అంటే ₹1 వేసుకుందాం, ₹1 ఉంటుంది. కానీ మీరు క్లయింట్స్ దగ్గర ఎవరైతే కస్టమర్ దగ్గర ఛార్జ్ చేస్తారో మీరు ₹3, ₹5, ₹10 వరకు మీరు ఒక బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్ మీద ఛార్జ్ చేయొచ్చు. అంటే జస్ట్ ఇమాజిన్ ₹1 మీ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రింట్అవుట్ కాస్ట్ వచ్చి మీకు ₹1 పడుతుంది ఇంక్లూడింగ్ పేపర్. మీరు కస్టమర్కి ఏ రేట్కి ఇస్తున్నారు? ఒక ప్రింట్అవుట్ ₹10 ఇస్తున్నారు. సో ఎన్ని ఎక్స్ రిటర్న్ అండి? 1:10 రిటర్న్ అనమాట. సో అయితే అంటే ఒక చిన్న డౌట్, కానీ మన ప్రింటర్స్కి అయితే ఇనిషియల్గా పెట్టాల్సి ఉంటుంది కదా. సో బేసిక్లీ కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్, ఒక కంప్లీట్ సెటప్ గురించి మాట్లాడుకుందాం. అంటే నేను ఒక జెరాక్స్ షాప్ లేదంటే ఒక ఇంటర్నెట్ షాప్ పెట్టాలంటే కంప్లీట్ సెటప్లో నాకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, ఎలాంటి మిషనరీస్, ఏ కంపెనీ మిషనరీస్ ఉంటే బాగుంటుందని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి మనకు ఒక జెరాక్స్ మిషన్ కావాలండి. జెరాక్స్ మిషన్ అంటే ఒక పెద్ద మిషన్ కావాలి. ఆ మిషన్ కెపాసిటీ ఎంత ఉండాలి? అంటే పర్ మినిట్ 30 కాపీస్ అవుట్పుట్ ఇచ్చే అంత కెపాసిటీ మినిమం ఉండాలన్నమాట. సో 30 కాపీస్ అవుట్పుట్ ఇచ్చే మిషన్ మార్కెట్లో సమ్వేర్ బిట్వీన్ 80,000 to 1,20,000 ఉందన్నమాట. అగైన్ మిషన్స్లో కూడా 2 రకాలు ఉన్నాయండి. ఒకటి జెరాక్స్ మిషన్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి రిఫర్బ్లిష్డ్ మిషన్ ఉంటుంది, ఇంకోటి బ్రాండ్ న్యూ మిషన్స్ ఉంటాయి. సో రిఫర్బ్లిష్డ్ అంటే ఏంటి? బేసిక్లీ ఫారిన్ కంట్రీస్లో పెద్ద పెద్ద ఎంఎన్సీస్ ఏం చేస్తాయంటే మిషనరీస్ కొని వాడుతాయి అనమాట. వాడిన తర్వాత ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత ఎప్పుడైతే మిషన్ అవుట్డేట్ అయిపోతుందో, లేదంటే మిషన్ కొన్ని ప్రింటింగ్ టార్గెట్స్ మీట్ అయిపోయో, ఆ మిషన్స్ అన్నీ వాళ్ళు ఇండియాకి మనకి పంపిస్తారనమాట కంటైనర్స్తో. సో అలాంటి మిషన్స్ మనము దాన్ని రీఫర్బ్లిష్ చేసి అంటే వేసి అంటే కొత్త పార్ట్ వేసి దాన్ని క్లీన్ చేసి జనాలకు అమ్ముతారనమాట. సో దాన్ని రిఫర్బ్లిష్ మిషన్స్ అంటారు. సో రిఫర్బ్లిష్ మిషన్స్లో చాలా ఫేమస్ వచ్చి క్యానన్ కంపెనీది బాగుంటుంది. జెరాక్స్ మిషన్స్ అని మనం అంటాం. సో జెరాక్స్ కూడా సొంత కంపెనీస్ ఉన్నాయన్నమాట. సో జెరాక్స్ది రిఫర్బ్లిష్ మిషన్స్ బాగుంటాయి. ఎప్సన్ మిషన్స్ కూడా బాగుంటాయి. సో క్యానాన్, ఎప్సన్ అండ్ జెరాక్స్ కంపెనీవి పెద్ద పెద్ద మిషన్స్ మీరు రిఫర్బ్లిష్లో తీసుకోవచ్చు. ఒకవేళ కొత్త బ్రాండ్ లేదు, నాకు రిఫర్బ్లిష్ వద్దు, డైరెక్ట్ కొత్తదే నేను తీసుకుందాం అనుకుంటున్నా అంటే కొత్తది కూడా సేమ్ బడ్జెట్లోనే వస్తుందండి. 80,000 to 1,20,000, 1,50,000లో కొసెరా అనే కంపెనీ చాలా బాగుందన్నమాట. ముఖ్యంగా ఇవి ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి షాప్స్కి. ముఖ్యంగా కాలేజ్ దగ్గర, స్కూల్స్ దగ్గర ఉండడం ఒక ప్లస్ పాయింట్ అయితే, గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గర ఉండడం ఒక ప్లస్ పాయింట్ అవుతూ ఉంటుంది. ఆర్టీఓ. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంటుంది? సో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు చెప్పినట్టు చాలా మంచి వ్యాలిడ్ పాయింట్ అండి. ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు జెరాక్స్ షాప్ కానీ ప్రింట్అవుట్ షాప్ పెడుతున్నారంటే మీకు మూవింగ్ క్రౌడ్ ఎక్కువ ఉండాలి. మీరు ఒక రెసిడెన్షియల్ ఏరియాలో పెట్టారనుకోండి, మీకు అంత ఇన్కమ్ ఉండదు. ఓకే, అదే ఒక మూవింగ్ ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు ఒక పెద్ద కాలేజ్ ముందర పెట్టారు, లేదంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్ ముందర, లేదంటే బేసిక్లీ ఏంటంటే అక్కడ జనాలు, ఒక బస్ స్టాప్ ఉంది, ఒక రైల్వే స్టేషన్ ఉంది, అలాంటి ప్లేసెస్లో మీరు పెట్టారనుకోండి మూవింగ్ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక పని మీద అక్కడికి వస్తారు. అలాంటి ప్లేస్ గవర్నమెంట్ ఆఫీస్కి ఎందుకు వస్తారు? ఏదో ఒక పని మీదకి వస్తారు. కాలేజెస్కి ఎందుకు చదువుకోనికి వస్తారు? సో వాళ్ళకి మెటీరియల్స్ కావాలి. ఎక్కడైతే పేపర్ వర్క్ ఎక్కువ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అమీర్పేటలో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అక్కడ ఒక మన జెరాక్స్ షాప్ నడుస్తుంది. మూవింగ్ పాపులేషన్ ఎక్కడైతే మన పేపర్ యూజు లేదంటే స్టడీ పర్పస్ కోసం ఎక్కడైతే ఉన్నో అట్లాంటి ప్లేస్లో మీరు పెట్టారనుకోండి చాలా బాగా నడుస్తుంది. సో బేసిక్లీ ఏంటంటే అలా ఒక క్రౌడెడ్ ప్లేస్ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత చాలా చిన్న ప్లేస్ మీకు సరిపోతుందండి. బేసిక్ సెటప్ మనం ఏం మాట్లాడుకున్నాము, జెరాక్స్ షాప్లో మనకి ఒక జెరాక్స్ మిషన్ కావాలి. ప్రైస్ ఎంత? 80,000 to 1,20,000. సో జెరాక్స్ మిషన్లో మనం ఏమేమి సర్వీస్ ఇవ్వచ్చు? జెరాక్స్ మిషన్ యూజ్ చేసుకొని మనం ప్రింట్అవుట్స్ కానీ జెరాక్స్ కానీ ఇవ్వచ్చు. ఇప్పుడు బయట ప్రైజింగ్ మాట్లాడుకుంటే పర్ జెరాక్స్ వచ్చి ఫ్రంట్ ₹2, ఫ్రంట్ అండ్ బ్యాక్ ₹3 ఛార్జ్ చేస్తున్నారు. సో మీకు ఎంత పడుతుంది? ఫ్రంట్ మీకు ₹1 పడుతుంది, మాక్సిమం ప్రైస్ చెప్తున్నా. మీరు ₹2 అమ్ముతున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు ₹1.50 పడుతుంది, మీరు ₹3 పర్ జెరాక్స్ మీరు అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్అవుట్ అనుకోండి, ప్రింట్అవుట్లో చాలా లాభం అండి.
మీరు ఒక ప్రింట్అవుట్ మీకు ₹1, ₹1.5 పడుతుంది అంటే మీరు కస్టమర్కి ₹3, ₹5, ₹10 కానీ ఇస్తున్నారు, రైట్? సో జెరాక్స్ మిషన్కి వచ్చేసరికి ఇలా సేమ్ అదే జెరాక్స్ షాప్లో మీరు డిఫరెంట్ సర్వీసెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లామినేషన్ సర్వీసెస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. మనకి లామినేషన్ మిషన్ వచ్చి ₹5,000 ఒక మంచి లామినేషన్ మిషన్ కాస్ట్ ఉందండి. ఒక లామినేషన్ షీట్ వచ్చి మనకి సమ్వేర్ బిట్వీన్ ₹3 to ₹5 పడుతుంది. అంటే మాక్సిమం ₹5, కొంచెం ఓకే లో క్వాలిటీగా తీసుకుంటే ₹3 పడుతుంది అనమాట. కానీ ఒక ఐడి కార్డ్ కానీ లేదంటే ఒక పేపర్ మనం లామినేషన్ చేస్తే ₹30 ఛార్జ్ చేయొచ్చు. అంటే ₹3 ఇన్వెస్ట్మెంట్, ₹30 మీరు సెల్లింగ్ ప్రైస్ అనమాట, రైట్? సో లామినేషన్లో కూడా మంచి లాభం ఉంది. సార్ లామినేషన్ ఓకే, మన జెరాక్స్ ఓకే, అడిషనల్గా వేరేమి ఇవ్వచ్చు? స్పైరల్ బైండింగ్, బుక్ బైండింగ్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ అంటే చాలా మంది మన దగ్గర బుక్ ప్రింటింగ్ తీసుకుంటారు, బుక్ది జెరాక్స్ తీసుకుంటారు. తీసుకునేది వాళ్ళు డైరెక్ట్ ఇట్లా పిన్ కొట్టి అన్ని చదవలేరు కదా, బయటకు వచ్చేస్తుంది కదా. సో దానికి మనం స్పైరల్ బైండింగ్ అనే సర్వీస్ ఇస్తాం అనమాట. ఏంటి, పైన కింద మనం ఒక షీట్ పెట్టి దానికి ఒక బుక్ లాగా స్పైరల్ని రోల్ చేసి మనం ఇస్తాం అనమాట. సో స్పైరల్ బైండింగ్ వల్ల చాలా లాభం. స్పైరల్ బైండింగ్ మిషన్ మీకు సమ్వేర్ బిట్వీన్ 6,000 to 8,000 ఉంటుంది, మంచి బ్రాండ్ ఇది. సో స్పైరల్ బైండింగ్ మనం ఒక బుక్ చేయాలంటే ఒక 10 to 15 minutes మనం స్పైరల్ బైండింగ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మన స్పైరల్ బైండింగ్ మనం టైమే ఇన్వెస్ట్ చేస్తాం, కానీ లాభం 10x 20x అండి. ఫర్ ఎగ్జాంపుల్ స్పైరల్ బైండింగ్ వచ్చి మనకి హార్డ్లీ ఆ 2 షీట్స్ ప్లస్ స్పైరల్ రోల్ వచ్చి ఒక ₹7, ₹8 అయిపోతుంది. కానీ ఒక 100 pages 200 pages మనం స్పైరల్ చేస్తే ₹50 నుంచి ₹100 ఛార్జ్ చేయొచ్చు. సో బేసిక్లీ ఏంటంటే జస్ట్ ఇమాజిన్ మనం కొంచెం టైము ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత డబ్బులు వస్తుంది. సో ఇలా స్పైరల్ బైండింగ్, లామినేషను, జెరాక్స్, ప్రింట్అవుట్, ఇంకా స్కానింగ్ అండి. స్కానింగ్లో చాలా లాభం, స్కానింగ్ అండ్ కలర్ ప్రింటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్సన్ కంపెనీ తీసుకుందాం. ఎప్సన్ కంపెనీది మల్టీపర్పస్ ప్రింటర్ వస్తుంది, కాస్ట్ వచ్చి 13,000 సమ్వేర్ పడుతుంది. సో ఈ 13,000 జస్ట్ 13,000లోనే మీరు బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీసుకోవచ్చు, కలర్ ప్రింట్ తీసుకోవచ్చు, స్కానింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్కానింగ్ అనేది కంప్లీట్ ఫ్రీ అండి. స్కానింగ్ అనేది ఒక ప్రింటర్లో మీరు 13,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక కలర్ ప్రింటర్ తీసుకున్నారు. ఒకవేళ మీరు కలర్ ప్రింట్ ఇచ్చారనుకోండి, మీకు హార్డ్లీ ₹3 to ₹5 పడుతుంది. కానీ ఒక కలర్ ప్రింట్కి మీరు ఛార్జింగ్ 20, 25, 30 ఏరియాని బట్టి మీరు అలా ఛార్జ్ చేస్తున్నారు. స్కానింగ్ వచ్చి అదే ప్రింటర్ మీకు స్కానింగ్ కూడా వస్తుంది. స్కానింగ్ ఆన్ అన్ యావరేజ్ ₹10 నుంచి ₹20 పర్ స్కాన్ ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఆ స్కానింగ్ ఫ్రీగానే వస్తుంది. మీకు డాక్యుమెంట్స్ మీరు ఫ్రీగా స్కాన్ చేసి డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు. సో జస్ట్ ఇమాజిన్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్తో మీరు ఈ అసెట్స్ ఏవైతే కొన్నారో దాంతో ఎంత ఎక్కువ మీరు డబ్బులు అనేది అర్న్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇందులో ఇంటర్నెట్ షాప్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుంది. అండ్ మీరు చెప్పిన విషయాల్లో చూసుకున్నట్లయితే నాకు ఒక విషయం అనిపించింది అనమాట. ఇవి స్కూల్స్, కాలేజ్ దగ్గర పెడితే మాత్రం వాళ్ళకి బంపర్ బోనాన్సా అని అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇందులో ఇంటర్నెట్ షాప్ ఉన్న ఇంపార్టెంట్ రోల్ ఏంటంటారు? సో బేసిక్ ఏంటంటే అండి, జెరాక్స్ సర్వీసెస్తో పాటు మీరు ఇంటర్నెట్ కెఫే సర్వీస్ అంటే చాలా మందికి ఏంటంటే చాలా మంది ఇంట్లో ల్యాప్టాప్స్ ఉండదు, లేదంటే ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్స్ ఉండదు, లేదన్నా ఉన్నా కూడా మేబీ ఆల్ ఆఫ్ సడన్ ఆగిపోతుంది, ఎమర్జెన్సీ వాళ్ళకి వర్క్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళు నియర్ బై ఇంటర్నెట్ కెఫేస్ చెప్తారు అనమాట. సో మనము సపరేట్ కొన్ని క్యాబిన్స్, మనకి ఒకవేళ ప్లేస్ ఎక్కువ ఉంటే మన సెటప్తో పాటు ఒక 3-4 సిస్టమ్స్ సపరేట్గా పెట్టి వాటికి ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇచ్చామనుకోండి, మనం ఏంటంటే పర్ హవర్ ₹50 ఛార్జ్ చేయొచ్చు ఒక కస్టమర్ దగ్గర. సో వాళ్ళు వస్తారు, పర్ హవర్లీ బేసిస్ మనకి ₹50, ₹100 పే చేసి, జనరల్గా 3 to 4 years బ్యాక్ ఈ ప్రైస్ అనేది 30 to 50 మధ్యలో ఉంది. ఇప్పుడు పెరిగిందండి. సో ఇంటర్నెట్ కెఫేస్ ₹50 to ₹100 పర్ హవర్ ఛార్జ్ చేస్తున్నారు. సో వాళ్ళకి మనం డబ్బులు పే చేసి మన సిస్టమ్స్ వాడుకునే దానికి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 5 hours కూర్చొని వాళ్ళు వర్క్ చేసుకున్నారు అనుకోండి, ₹50 వేసుకున్నా ₹250 మనకి వాళ్ళు మన సిస్టమ్ 5 hours వాడిందని మనకి యాజ్ అ రెంట్ పే చేస్తారనమాట. సో మీరు ఇలా కూడా యూజ్ చేయొచ్చు. దాంతోపాటు వాళ్ళ సిస్టమ్ వాడే ప్రాసెస్లో వాళ్ళకి ఒక స్కానింగ్ అవసరం ఉంటుంది, లేదంటే వాళ్ళకి ప్రింట్అవుట్ అవసరం ఉంటుంది, వాళ్ళ జెరాక్స్ అవసరం ఉంటుంది. సో బేసిక్లీ లింక్ అయ్యి ఉంటుంది, దాంట్లో కూడా ఒక అడిషనల్ లింక్ అనేది మనం చేయొచ్చు అన్నమాట. వండర్ఫుల్ ఐడియా సార్. తప్పకుండా ఇలాంటి ఐడియాస్ అన్నీ జనాలకు చాలా రీచ్ అవ్వాలి. సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఛానల్ చూస్తూనే ఉండండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ సార్తో మాట్లాడవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.